కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభ సమావేశం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వివిధ కళారంగాల్లో పనిచేస్తున్న కళాకారుల సంక్షేమం ఐక్యత హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్నాహక సమావేశం గోదావరి ఖనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగింది. ఈ సందర్భంగా యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ జనగామ తిరుపతి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి పక్క జిల్లా కళాకారులు శ్రీనివాస్, గంగా భవానీలు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్లు అశోక్ వేముల, బడికల గణేష్, జగ్గిని శ్రీలత, మేకల శ్రీకాంత్, రై వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి ప్రాంతంలోని మార్కండేయ కాలనీ స్నేహ సాహితీ గ్రంథాలయం నందు కళాతోరణం యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి యొక్క నూతన ఆవిర్భావ కమిటీని ఏర్పాటుకై మరి 24 క్రాఫ్ట్స్కు సంబంధించినటువంటి కళాకారులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి వారికి కావాల్సినటువంటి నియమాలు, నిబంధనలు, భద్రతలు, అవగాహన మరియు క్రమశిక్షణ, స్వేచ్ఛ అయినటువంటి అంశాల మీద విపులంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అభిప్రాయ సేకరణ, కళాకారుల యొక్క అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా చేస్తూ ఎక్కువ మంది కళాకారులు మరి యొక్క సంఘం తరపున అటెండ్ అయ్యేలాగా చేయడానికి కళాకారులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయడానికి ముందుకు వస్తున్న సందర్భం ఉంది. ఇటువంటి సంఘంలో మేము కూడా ఒక బాధ్యత కలిగినటువంటి కళాకారులుగా ఉన్నందుకు సంతోషిస్తున్నాము. కళాకారులందరికీ కళాభివందనాలు. ఈరోజు కళాతోరణం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇది 2వ సమావేశం. మొదటి సమావేశం జనవరి 1 నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంతకుముందు చాలా అసోసియేషన్లు రావడం జరిగింది. వీటన్నిటికీ భిన్నంగా సరైన రీతిలో ఒక విధానంతో ఒక పద్ధతితో ముందుకు సాగే క్రమంలో ఈ యొక్క కళాతోరణం అనేది ఏర్పడడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో దీన్ని తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ ఏంటంటే సినిమాకు నిర్మాత అనేవాడు చాలా ఒక వెన్నుముక లాంటి వాడు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం నడవాలి, ఈ యొక్క అసోసియేషన్ నడవాలన్న ఉద్దేశంతో దీన్ని బలోపేతం చేసుకుంటూ తీసుకుపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే ప్రతి ఒక్క కళాకారునికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా కళ అంటే ఏంటిది, కళకు సంబంధించినటువంటి యాక్టర్స్కు, ప్రొడ్యూసర్స్కు, తర్వాత సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కదాన్ని శిక్షణాబద్ధంగా నిర్వహించుకుంటూ ఈ యొక్క అసోసియేషన్ను మరింత బలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా పెద్దలు చాలామంది ఈరోజు రాలేకపోయినారు. మరి తదుపరి మీటింగ్లో వారందరితో చర్చించి దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అహర్నిశలు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కళాకారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రతి ఒక్క కళాకారుని యొక్క ఆశయాన్ని నెరవేర్చేందుకు కళాతోరణం సంస్థ ఏర్పడడం అభినందించదగ్గ విషయం. ప్రతి ఒక్క కళాకారునికి కళాతోరణం తరఫున తమ వంతుగా సహాయ సహకారాలు అందించడం కాకుండా ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ కళాతోరణ సంస్థ పట్ల ప్రతి కళాకారుడు మరి దాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఐక్యతతో ముందుకొచ్చి దాన్ని దోహదపడాలని తమ నైపుణ్యాన్ని వెలిపుచ్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇదని మర్చిపోకుండా అందరూ ముందుకు రావాలని, ఇది ఇంకా మున్ముందు కొనసాగాలని భావిస్తూ, అలాగే ఈ సందర్భంగా ప్రముఖ నటుడు బాలకృష్ణ గారి క్యాలెండర్ ఆవిష్కరణ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు తిరుపతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వచ్చేసినటువంటి కళాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కళాతోరణానికి జై, కళాకారులందరికీ జై జై. వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే మనం సినిమాలైనా సరే ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా అవకాశాలు మెయిన్లో దొరుకుతుంది. ఇంప్రూవ్మెంట్ కూడా మనం ఇది ఒక మంచి వేదికగా మారే అవకాశం చాలా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని నిజంగా చాలా అదృష్టంగా అవుతుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం మనం ప్రాతినిధ్యం అంటే ఒక అసోసియేషన్ పెట్టిన తర్వాత ఒక డేట్ పెట్టుకుని ఒకసారి సమావేశం ఎట్లా ముందుకోవాలి అవన్నీ కూడా మనం తీసుకెళ్తూ
ముందుకు పోతుంటే కూడా ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆలోచన రావడమే నిజానికి చాలా అభినందనీయం.